దేవుని వాక్యం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఈజ్ డెత్ ఎ సొల్యూషన్? ఒకరోజు నేను ఇక్కడ బిర్లా మందిర్ దగ్గర సైన్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం నేను చూశాను. అయితే అన్ని స్టాల్స్లో ఒక స్టాల్ ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే దానిపైన ఉన్న టైటిల్ ఏంటంటే, ఒక చిన్న రూమ్లా ఉంది, నో యువర్ ఫ్యూచర్, నీ యొక్క భవిష్యత్తు తెలుసుకో అని అక్కడ రాస్తుంది. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటా భవిష్యత్తు అని నేను ఏదో ఆస్ట్రాలజీయో లేదో ఏదో అనుకున్నా. సరే లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న టెక్స్ట్ కనపడుతుంది. ఏంటనంటే, నీ ముందున్న ఆ బటన్ని, ఒక చిన్న పిల్లర్లా ఉంది, దాని మీద నొక్కి దాన్ని ప్రెస్ చేయమని ఉంది. దాన్ని నొక్కండి. సరే వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి దాన్ని ఇట్లా ప్రెస్ చేశా. నా కళ్ళెదురు ఒక స్క్రీన్ కనబడింది. ఆ స్క్రీన్ కనపడిన తర్వాత అక్కడ నో యువర్ ఫ్యూచర్ కదా, నీ భవిష్యత్తు ఏంటో చూడమని అక్కడ ఆ స్క్రీన్లో కనపడింది చూసి ఒక్కసారిగా నేను నవ్వుకున్నా. కానీ అది వాస్తవం. ఏం కనబడింది అని అంటే, ఓ అస్థిపంజరాన్ని పెట్టాడు అక్కడ. నొక్కిన వెంటనే అస్థిపంజరం లైట్ వెలిగింది. దిస్ ఈజ్ యువర్ ఫ్యూచర్. ఒక సమాధి మీద ఇట్లా రాస్తుందంట. ఒక ఆయన ఇట్లా రాసుకున్నాడు. కొంతమంది మంచి కొటేషన్స్ కూడా రాసుకుంటారు. అయితే ఆ సమాధి మీద ఏమని రాస్తుందనంటే, ఈరోజు నేను ఇక్కడ, రేపు నువ్వు నాతో కూడా ఇక్కడే అని రాశాడంట. ఏంటి? ఈరోజు నేను ఇక్కడ, రేపు నాతో కూడా నీవు ఇక్కడే అని రాశాడంట. ఇస్ ఇట్ ట్రూ? ఎస్. భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు ఖచ్చితంగా తన యొక్క లైఫ్కి ఎండ్ ఏంటి అని అంటే డెత్. డెత్ ఈజ్ ద ఫుల్ స్టాప్ కదా. మరి ఈరోజు నేను పెట్టిన ఈ టైటిల్ ఏంటంటే, ఈజ్ డెత్ ఏ సొల్యూషన్? ఏ డెత్ గురించి మాట్లాడుతున్నాను అని అంటే, ఈరోజు ఫస్ట్ మనం వరల్డ్లో, ప్రపంచంలో ఉన్న కొన్ని పరిస్థితులు మనం ఒకసారి ఇవాల్యుయేట్ చేస్తే, చాలామంది ఏమనుకుంటారని అంటే, వాళ్ళ సమస్యల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఫెయిల్యూర్స్లో ఒకే ఒక సొల్యూషన్ అనుకుంటారు. ఏంటి అని అంటే, ఎందుకు ఈ బ్రతుకు బ్రతికితే, బ్రతికేది ఎందుకు, ఈ బ్రతుకు ఒక ఫుల్ స్టాప్ పెడితే బెటరు అని డెత్ని వాళ్ళు ఒక సొల్యూషన్గా తీసుకుంటారు. డెత్ ఈజ్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చాలామంది తీసుకుని వాళ్ళ జీవితాల్లో సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్ని ఎటువంటి వాటికి ఎండ్ చేసుకుంటారని అంటే, ఎగ్జామ్స్లో మార్కులు రాలేదని, అనుకున్న వాళ్ళు దొరకలేదని, వాళ్ళతో సంబంధంలో కొన్ని సమస్యలు వచ్చినాయని, లేకపోతే వాళ్ళు సాధించాలనుకున్న కొన్ని గోల్స్ వాళ్ళు సాధించలేదని, కొన్ని అవమానాలు, కొన్ని అనారోగ్యాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అని అంటే, రిలేషన్షిప్లో ఉన్న కొన్ని సమస్యలు, కుటుంబాల్లో ఉన్న సమస్యలు, మనిషికి ఒక సొల్యూషన్, ఒక పరిష్కారం ఏమని అనిపిస్తుంది అని అంటే, ఎందుకు బ్రతకాలి, ఈ బ్రతుక్కి ఒక ఫుల్ స్టాప్ పెడితే చాలు కదా అని అనుకుంటారు. ఇది ఒక డైరెక్షన్. అయితే ఇంకొక డైరెక్షన్ ఏంటో తెలుసా? కోపం వచ్చినప్పుడు, పగ ప్రతీకారాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎండ్ రిజల్ట్ ఏం చూస్తారని అంటే, దే వాంట్ టు ఎండ్ దట్ పర్సన్.
డెత్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ హిజ్ వెంజెన్స్. పగకి, ప్రతీకారానికి డెత్ ఈజ్ అ ఫుల్ స్టాప్. అందుకనే ఫ్యాక్షనిజంలో ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవటం, వీళ్ళు వాళ్ళని చంపారని, వాళ్ళు వీళ్ళని చంపారని చంపుకోవటం, అండ్ దేశాల మధ్యలో వార్స్, ఈగో, వీటన్నిటికీ కూడా పవర్, వాటన్నిటికీ కూడా ఏది లింక్ అయిందనంటే డెత్ ఈజ్ ద అల్టిమేట్ థాట్ ప్రతి ఒక్కళ్ళు తీసుకునేది. కానీ ఈరోజు మనము డెత్ ఆలోచన చేస్తే చాలామంది అనుకుంటారు అది భౌతికమైంది అని. కానీ ఒకసారి మీరు గమనించినట్లయితే బైబిల్లో మరణం అనే దాన్ని మనం ఒకవేళ చూస్తే డెత్ ఈజ్ నాట్ ఫిజికల్ బట్ ఇట్ ఈస్ స్పిరిచువల్ ఆల్సో. ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఆ మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ తీసేస్తే చాలు, మన యొక్క ఎగ్జిస్టెన్స్ పోతే చాలు అని అనుకుంటారు. కానీ అది అక్కడితో ఆగదు. ఒకవేళ అది డెత్ ఫిజికలే అయితే దెర్ ఈజ్ నో ఇష్యూ. కానీ డెత్ ఈజ్ నాట్ ఫిజికల్ బట్ దెర్ ఈజ్ ఎ స్పిరిచువల్ డైమెన్షన్ ఇన్ ఇట్. యేసు ప్రభు వారు ఈ యొక్క 2000 సంవత్సరాలు లేకపోతే 2026 25 ఓ 4 సంవత్సరాలు వెనక్కేసుకున్నా, ఆయన చనిపోయిన దినమున ఆ రోజు శుక్రవారమున ఆయన చనిపోయాడు. అందరూ ఏమనంటున్నారనంటే ఆ రోజు ఆ సమయంలో ఉన్నవాళ్ళు, ఆయన్ని చంపుతున్న వాళ్ళు ఏమని అనుకుంటున్నారనంటే యేసు ప్రభు వారిని భూమి మీద నుంచి తీసేశాం, ఇక యేసు అనే పదం ఇంకెవరు మాట్లాడటానికి లేదు అని మత నాయకులు చాలా స్ట్రాంగ్గా విక్టరీ సాధించినట్లుగా అనుకుంటున్నారు. కొంతమంది గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. ఆ రోజు జరిగిన ఆ కార్యాన్ని బ్లాక్ ఫ్రైడేగా డిక్లేర్ చేయాల్సింది పోయి గుడ్ ఫ్రైడేగా డిక్లేర్ చేశారు దాన్ని. వై? డెత్ గుడ్ న్యూస్, గుడ్ డే ఎలాగా మారింది? యేసు ప్రభు వారి యొక్క మరణము మరి మానవాళికి ఇచ్చిన ఒక సొల్యూషన్ ఏంటి అనేది చూసినప్పుడు ఇక్కడ మనం ఫస్ట్గా అర్థం చేసుకోవాలి, డెత్ ఈజ్ నాట్ ఫిజికల్ బట్ ఇట్ ఈస్ స్పిరిచువల్. ఎక్కడ చూస్తాం అది? డెత్ యొక్క ఆరంభం అని అంటే ఆది కాండంలోనికి వెళ్ళాల్సిందే. ఆది కాండము దగ్గర ఈ మరణం అనేది ఎంటర్ అయింది. ఈ మరణం గురించి ఒక్కసారి ఆ వచనాలు మనం చూస్తే హెబ్రీ రాసిన పత్రికలో చూడండి, ఫస్ట్గా నేను అక్కడ డిస్ప్లే చేస్తున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. ఇక్కడ మరణం అనేది చూసినప్పుడు మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని అని అన్నాడు. సేటన్ వెపన్, సాతానుడి యొక్క వెపన్ ఏంటి అని అంటే డెత్. డెత్తో ఆట ఆడుకుంటాడు. కొన్నిసార్లు మనుషులు బెదిరించేటప్పుడు ఏం చేస్తారు? నీ అంతు చూస్తా ఏంటి? నీ అంతు చూస్తా. అదే కదా అల్టిమేట్గా ఉపయోగించేది. ద వెరీ పవర్ఫుల్ వెపన్ ఏంటనంటే దే విల్ ప్లే విత్ డెత్. ఎట్లా ఉంటావో, ఎట్లా బ్రతుకుతావో చూస్తాను. దాని వెనకాల ఉన్న ఇంకొక వ్యక్తి ఎవరు అనంటే డెత్ను ఉపయోగించుకుని, ఈ వెపన్ ఉపయోగించుకునేవాడు ఎవరు అనంటే సాటన్. సాటన్ విల్ యూజ్ దిస్ వెపన్. అండ్ రెండవది ఏంటనంటే ఈ మరణం యొక్క పవర్ ఏంటనంటే మనల్ని భయపెట్టేస్తుంది. ఒక సైడ్ ఏమో సాధారణుడు దీన్ని వెపన్గా వాడుకుంటాడు, రెండవదేమో మరి మరణమే చాలా పెద్ద భయాన్ని మన జీవితంలో తీసుకుని వస్తుంది. ఎవడు ఎక్కడ లొంగకపోయినా మరణం దగ్గర మాత్రం తల వంచాల్సిందే. దట్ ఈస్ సచ్ ఏ డేంజరస్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఈ డెత్ ఎక్కడ ఎంటర్ అయింది అనేది మనం చూసినప్పుడు ఆది కాండము 2వ అధ్యాయము
ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. ఏమన్నాడు ప్రభు? ఆదాముని అవ్వని పిలిచి ఈ మాట అంటున్నాడు, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. డెత్ అనే వర్డ్, ఆ మరణం అనే మాట బైబిల్లో ఫస్ట్ ఎక్కడ రాయబడింది, ఎక్కడ చెప్పబడింది అని అంటే ఆదికాండము 2వ అధ్యాయంలో ఆయన ఈ మాట ఉపయోగించాడు. మొదటి అధ్యాయంలో జీవం ఎంటర్ అయితే 2వ అధ్యాయంలో డెత్ అనే పదం ఎంటర్ అయింది. ఈ డెత్ అనే వర్డ్ ఆదాముకి అవ్వకి ఎంత క్లియర్గా అర్థమైందో తెలియలేదని నేను అనుకుంటాను. వాళ్ళకి డెత్ అనేది అర్థం కాలేదని నేను అనుకుంటాను. డెత్ని వాళ్ళు ఎలా నిర్వచించాలో అర్థం కాల. ఎందుకు అనంటే వాళ్ళు మహిమా శరీరాలతో ఉన్నారు, చక్కగా మరి ఆరోగ్యంగా ఉన్నారు, అన్ని సహకారంగా ఉన్నాయి. ఏ జంతువు కూడా నీ మీదకి వచ్చి గాయాలు చేసే విధానం లేదు, క్రూర మృగం లేదు, విష సర్పాలు లేవు, గచ్చబొదలు లేవు. అంత చాలా సౌఖ్యంగా అండ్ అన్ని కంఫర్టబుల్గా ఏ దిక్కు నుంచి చూసినా సరే కూడా అన్ని నీకు సహకారంగా ఉన్నాయి. నిన్నొక రాజు రాణిలాగా చూసుకునే విధంగా ఆ తోట మొత్తం ఏదైనా వనం ఉన్నది. ఏదైనా వనములో ఎటువంటి సమస్యాత్మకమైన ప్రాబ్లం లేదు. అండ్ ఆదాము అవ్వకి భవిష్యత్తు గురించిన భయం లేదు. ఈరోజు ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ మనకి చాలా భయాలు ఉన్నాయి. ఆ రోజు ఆదాము అవ్వకు అది లేదు. ఆ రోజు చనిపోతామా లేదా అన్న భయం లేదు. ఎటెళ్ళి చనిపోతామా, ఎక్కడ ఏం చనిపోతామా అనే భయం లేదు. మరణ భయం లేదు ఆ రోజు ఆదాము అవ్వకి. ఏదైనా వనములో దేవునితో చక్కని సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఎటువంటి సమస్య లేదు. ఆ ఇంట్లో ఎవరో ఒకవేళ చనిపోతే ఏంటా అనే పరిస్థితి లేదు, ఆందోళన లేదు. ఈరోజు ఎన్ని జాగ్రత్తలు చెప్పుకోవాలి కదా. బయటకు వెళ్తుంటే జాగ్రత్త, ప్రయాణాల్లో జాగ్రత్త, తినే విషయంలో జాగ్రత్త, ఎన్నో జాగ్రత్తలు ఉన్నాయి. ఆ రోజు ఏ ఫుడ్ తింటున్నావా అనే దాని మీద సమస్య లేదు. అటువంటి వరల్డ్లో ఆదాము అవ్వ ఉన్నప్పుడు వాళ్ళకి డెత్ గురించి చెప్పినప్పుడు వాళ్ళకి డెత్తా ఏంటి? డెత్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం కాలేదు కదా. ఈరోజు నేను అంటాను, మనకి డెత్ చాలా ఈజీగా తెచ్చేసుకుంటున్నారు. కానీ వాట్ ఈస్ రియల్ డెత్? ఇఫ్ యు అండర్స్టాండ్ డెత్, యు విల్ అండర్స్టాండ్ హౌ డేంజర్ ఇట్ ఈస్. అందుకనే భౌతికంగా దాన్ని చూడటానికి వీల్లేదు. ఆ రోజు సాతానుడు వచ్చి అన్నాడు, ఈ పండు నువ్వు తింటే తినొద్దు అని ఆ దేవుడు చెప్పాడా? చూడండి 3వ అధ్యాయంలో ఏమని అంటున్నాడు? చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లు దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావరు. ఇప్పుడు అంతా డీలింగ్ ఏంటనంటే గాడ్ సెడ్ డెత్, మీరు చనిపోతారని చెప్పాడు. కానీ సాతానుడు ఏమంటున్నాడు? నో 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 నో, యూ విల్ నాట్ డై. నువ్వు చావవు. కాన్ఫ్లిక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. హౌ టు అండర్స్టాండ్ డెత్? డెత్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ రోజు అన్న మాట ఏంటనంటే, మీరు చావరు,
తిని చూడండి మీకు తెలుస్తుంది అని అన్నాడు. సరే వెళ్ళారు, కోసుకున్నారు, తిన్నారు. తిన్న తర్వాత చనిపోయారా? చనిపోలేదు. మరి మరణం అని ప్రభు ఎందుకు చెప్పాడు? మరణం గురించి ఎందుకు మాట్లాడాడు? ఈరోజు ఆ రోజు ఆదాము అవ్వకి వచ్చిన ప్రశ్న ఏంటనంటే, అరే చనిపోతామన్నామే, చనిపోలేదే. అసలు చనిపోవటం అంటే ఏంటి? అసలు వాళ్ళకి తెలియని డెఫినేషన్, అర్థం కాని ఒక స్టేట్ అది. ఆ స్టేట్లో నేను అనుకుంటాను ఫస్ట్ థింగ్ వాళ్ళకి జరిగింది ఏంటో తెలుసా? వాళ్ళు మేము దిగంబరులుగా ఉన్నాము అని వాళ్ళ గురించి వాళ్ళు సిగ్గుపడ్డారు ఫస్ట్. రెండవది ఏం జరిగింది అని అంటే, సిగ్గు తర్వాత తప్పు చేశామన్న అపరాధ భావం వాళ్ళ హృదయంలో పట్టుకుంది. మనస్సాక్షి గద్దించడం మొదలుపెట్టింది. తప్పు చేశావు అంది. ఇవన్నీ భౌతికంగా జరుగుతున్న ఇష్యూస్ కాదు, ఇది స్పిరిచువల్గా జరుగుతున్న బ్యాటిల్. సిగ్గు వచ్చేసింది, అపరాధ భావం వచ్చేసింది, మనస్సాక్షి గద్దిస్తూ ఉంది. అండ్ నాలుగవది ఏం జరిగిందనంటే, దేవుని యొక్క అలికిడిని విని వాళ్ళు పారిపోతున్నారు. అప్పుడు జరిగింది ఏంటో తెలుసా? దేవుని యొక్క స్వరమునకు, శబ్దమునకు వాళ్ళు ఎడబాటు వచ్చింది. దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ యాడమ్ అండ్ గాడ్. దేవునికి ఆదాముకి మధ్యలో దూరం మొదలయ్యింది. ఈ దూరం ఎప్పుడైతే ప్రభు అడిగాడో, నువ్వు ఆ పండు తిన్నావా అని అడిగినప్పుడు ఆ రోజు ఏమని అన్నాడు ఆదాము? ఈ స్త్రీ నాకు ఇచ్చింది, అందుకే నేను తిన్నాను. ఆ స్త్రీ ఏమంది? ఆ సర్పం మీద పెట్టింది. ఫైనల్గా అందరూ ఏం చేశారంటే వాళ్ళ పాపాలని కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత ప్రభు అన్నాడు, గెట్ అవుట్ ఆఫ్ ఈడెన్ గార్డెన్, ఏదేను వనములో నుంచి బయటికి వెళ్ళిపోండి. అండ్ ఇంకొకటి కూడా జరిగింది ఆ రోజు. అక్కడ ఏమనంటాడు తెలుసా? చూడండి, జీవవృక్ష ఫలము తినుకోకుండా అక్కడ ఏమని రాస్తాడు, చదువుతారా? 22. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోట నుండి అతన్ని పంపివేశను. ఇక్కడ నిత్య జీవాన్ని ఇస్తానన్న ప్రభు నిత్యము బ్రతుకుతాడేమో అనుకుని బయటకు ఎందుకు దోసేశాడు? అంతే కదా, నిత్య జీవాన్ని ఇచ్చే ప్రభు నిత్యము బ్రతుకుతాడేమో ఇలానే అని ఎందుకు తోసేశాడు అని అంటే, గుర్తుపెట్టుకుందాం, మంచి చెడులను వివేచించగలిగిన ఆ యొక్క స్టేట్లోకి వచ్చిన ఆ యొక్క ఆదాము చివరికి ఏ స్టేట్కి వెళ్ళిపోయాడనంటే, పాపము చేసి చెడ్డవాడిగా మారిపోయిన ఈ ఆదాము అదే పాప స్థితిలో నిరంతరము జీవిస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. అది నిజమైన సమస్య. అందుకనే ఒక వాస్తవం ఏంటనంటే, నీవు పాప జీవితంలో కొనసాగుతూ జీవించటం అనేది దేవుని చిత్తం కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రభు నిత్య జీవితాన్ని ఇస్తాడు, కానీ నీవు పాపములోనే కొనసాగుతూ జీవించడం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. అందుకనే ఆ రోజు ఆదాము విషయంలో చేసిన కార్యం ఏంటనంటే, ఈ పండ్లు తిని నిరంతరము పాపములోనే బ్రతకకుండానట్లు బయటికి దోసేశాడు. ప్రియులారా, మరణం ఇప్పుడు ఫస్ట్ ఏం చేసిందనంటే, దేవునికి మానవునికి ఎడబాటు తీసుకుని వచ్చింది. అందుకనే డెత్ ఏమంటారంటే, ఇట్ ఈస్ ఏ సపరేషన్. ఎడబాటు ఏంటి? ఆ ఎడబాటు అనంటే, ఈ భూమి మీద భౌతికంగా మానవుడు చనిపోయినప్పుడు మొట్టమొదటికి వచ్చే కార్యం ఏంటనంటే, సరిగ్గా సౌండ్ సెట్ చేయి, చెక్. మొట్టమొదటిగా జరిగిన కార్యం ఏంటనంటే, భౌతికంగా చనిపోయినప్పుడు భూమి నుంచి సపరేట్ అయిపోతాడు.
బంధువుల నుంచి సపరేట్ అయిపోతాడు, స్నేహితుల నుంచి సపరేట్ అయిపోతారు, అందరి నుంచి సపరేట్ అయిపోతారు. ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా నువ్వు కనబడవు. ఇట్ ఈస్ ఎ ఫస్ట్ సపరేషన్. రెండవ సపరేషన్ ఉంది. అదేం సపరేషన్ అని అంటే దేవునితో శాశ్వతంగా సపరేషన్. ఇది స్పిరిచువల్ డెత్. ఈరోజు మనిషి యొక్క జీవితంలో మరణము అనేది నువ్వు భయపడినా వద్దన్నా ఒక దినమున ఖచ్చితంగా ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే. బట్ నిత్యము ఉండేది ఏది అని అంటే నీ ఆత్మ చావదు. ఈ ఆత్మ డెత్ దేవుని నుంచి దూరం అయిపోయింది. అందుకనే ఎఫెసీ రాసిన పత్రికలో ఏమనంటాడు చూడండి, 2వ అధ్యాయంలో, మనందరికి తెలిసిన భాగమే అది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. ఎవరితో మాట్లాడుతున్నాడు? బ్రతికిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆత్మలతో మాట్లాడట్లేదు. చనిపోయిన ఆత్మలతో కాదు ఈ మాట చెప్తుంది. బ్రతికి ఉన్న వారితో ఏమంటున్నాడంటే నీవు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా. యు ఆర్ డెడ్ టు సిన్. అందుకనే ఈ మరణం అనేది ఎప్పుడు దాని యొక్క లైఫ్ తీసుకుంది అని అంటే ఎప్పుడైతే సిన్ అనేది, పాపం అనేది ఎంటర్ అయిందో ఆ పాపం మరణానికి లైఫ్ ఇచ్చింది. అందుకనే అక్కడ ఈ మాట రాస్తాడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. చాలండి. పాపము వలన వచ్చు జీతము మరణము. ఏమండి, పాపం చేయకపోయినా మరి మరణం వస్తుంది కదా, రైట్? ఈ మరణము అర్థం చేసుకుందాం. డెత్ ఈజ్ స్పిరిచువల్. దట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఫిజికల్ డెత్. శరీరము ఉన్న స్వభావం ఏంటంటే చిన్నప్పుడు చక్కగా పాలుగారే మొహం కనపడుతుంది. కొంచెం వయసుకు వచ్చిన తర్వాత యంగ్ లైఫ్లో ఓ మాట ఉంటుంది కదా, యవ్వన దశలో కోతైనా అందంగా కనపడుతుంది అంట. దట్ ఈస్ ద ఏజ్, వెరీ బ్యూటిఫుల్ ఏజ్. ఇక తర్వాత ఇక మొదలవుతూ ఉంటుంది అనమాట. అయ్యో రింకిల్స్ వస్తున్నాయి, అయ్యో తెల్ల జుట్టు వస్తూ ఉంది, ఏం బాధలు మొదలవుతాయో ఇక అక్కడి నుంచి. బట్ శరీరం యొక్క స్వభావం ఏంటి అని అంటే ఇట్ గ్రోస్, కొంచెం గ్రో అవుతుంది, ఆ తర్వాత మెల్లగా అది డిటీరియేట్ అయిపోతూ ఉంటుంది. అది స్కిన్ యొక్క నేచర్, బాడీ యొక్క నేచర్. దాన్ని నువ్వు ఆపలేవు. సో డెత్ అనేది, భౌతికమైన డెత్ డెఫినెట్లీ ఇన్ఎవిటబుల్. కానీ నిజమైన సపరేషన్ ఏది అని అంటే దేవునితో శాశ్వతంగా సపరేట్ అవటం అనేది ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఈరోజు సమస్యల్లో నుంచి బయటపడటం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అనారోగ్యాల గురించి డెత్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ ద లింక్ ఏంటి అని అంటే ఈ భూమి మీద ఒక దినమును విడిచిపెట్టాలి, కానీ దేవునితో మాత్రం విడిచిపెట్టబడటం అనేది నిజమైన మరణము. ఆ మరణం రావటానికి వీల్లేదు. ఈరోజు ఏం తిన్నామా అనేది ఇంపార్టెంటే, కానీ దానికంటే ఇంపార్టెంట్ నీ స్పిరిచువల్గా డెడ్ స్టేట్లో ఉన్నావా లేదా, లేతే లైఫ్తో నువ్వు ఉన్నావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నీకు గోల్డ్ మెడల్ రాకపోవచ్చు, ఈరోజు నువ్వు అనుకున్న ప్యాకేజ్ నీకు రాకపోవచ్చు, ఈరోజు నీ లైఫ్ ఒకవేళ సక్సెస్ఫుల్గా ఉన్నా ఫెయిల్యూర్గా ఉన్నా ఎట్లా ఉన్నా సరే కూడా ఇవన్నీ ఒక బౌండరీ వరకే. ద రియల్ మ్యాటర్ ఈజ్ వాట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ డెత్. అందుకనే ఫస్ట్ థింగ్ ఏంటి మనం అర్థం చేసుకోవాలంటే మరణము అనేది అది నాట్ ఓన్లీ ఫిజికల్, భౌతికమే కాదు, అది ఆత్మ విషయమైన సంబంధించింది. ఇట్ ఈస్ స్పిరిచువల్.
స్పిరిచువల్ సపరేషన్ అనేది ఎందుకు అంత డేంజర్ అని అంటే, అది నిత్యము ఇక ఆ సపరేషన్లో ఉండేది. ఈ శరీరం మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరించుకుంటుందని బైబిల్లో చెప్పట్లేదు. తీర్పు ఆ తర్వాత డిసైడెడ్. నరకమా, దేవునితో ఉండటమా. దేవునితో సంబంధం ఉంటే ఆ ఆత్మ దేవునితో ఉంటుంది, లేకపోతే ఆ ఆత్మ నిత్య నరకములో ఉంటుంది. ఇదే దేవుని యొక్క వాక్యం చెప్పిన సత్యం. సో ఈరోజు మనము డెత్ని ఒకవేళ స్పిరిచువల్గా అర్థం చేసుకుంటే, మనం ఆరోగ్యం కోసం బ్రతకటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తామో, భౌతికంగా రెండవ పాయింట్ ఏంటంటే ఆత్మ విషయంలో బ్రతకటానికి నువ్వు చేసే ప్రయత్నం ఏంటి? వాట్ ఈస్ ద ఎఫర్ట్? మనము ఆత్మీయంగా బ్రతకటానికి ఏం చేస్తున్నాం? ఏం చేస్తే బ్రతకగలుగుతాం? ఒకసారి మనం చూసినట్లయితే బైబిల్లో డెత్ ఏం కోరుకుంటుందనంటే, డెత్ డిమాండ్స్ డెత్ అంట. డెత్ డిమాండ్స్ డెత్. నువ్వు డెత్ నుంచి బయటపడాలంటే డెత్ డిమాండ్ చేసేది ఏంటంటే డెత్నే కోరుకుంటుందంట. పాపమేమో డెత్ని తీసుకొస్తుంది. డెత్ ఏం చేస్తుందనంటే, కమాన్ గెట్ ఇన్ టు మై బోట్, నా బోట్లో ఎక్కాను అంటదంట. అయితే ఆ డెత్ని ఒకసారి మనం హెబ్రీలు రాసిన పత్రికలో చూసినప్పుడు 9వ అధ్యాయం 22లో ఈ మాట రాస్తాడు. చూడండి, 9వ అధ్యాయము 22వ. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదనియు సామాన్యముగా చెప్పవచ్చును. వితౌట్ ద షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్. ఇప్పుడు పాపం ఏం చేస్తుందనంటే మరణాన్ని తీసుకుని వస్తుంది. ఇప్పుడు మరణం నుంచి నువ్వు ఎస్కేప్ అవ్వాలి అని అంటే బైబిల్లో చెప్పబడిన మాట ఏంటనంటే, ఇదిగో రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ప్రియమైన వారలారా, ఈరోజు మానవుని యొక్క సమస్య మరణం అయితే, ఈ మరణము నుంచి తప్పించటానికి ఒకే ఒక పరిష్కారం ఏంటనంటే రక్తము చిందించబడాలి. రక్తము ఎందుకంటే రక్తంలోనే లైఫ్ ఉంది. ఒకని మా బాడీలో బ్లడ్ మొత్తం పోయింది అనుకోండి, ఈజ్ డెడ్. బ్లడ్లోనే లైఫ్ ఉంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగినంత కాలం దే లివ్. ద మూమెంట్ ద ఫ్లో స్టాప్, యర్ లైఫ్ స్టాప్స్. అందుకనే అంటాడు, రక్తము చిందించబడకుండా పాపమునకు పరిహారం లేదు, క్షమాపణ లేదు. అందుకనే మనం పూర్వీకులను చూస్తూ ఉన్నప్పుడు చాలామంది వాళ్ళ పాపముల నిమిత్తం వాళ్ళు ఏం చేసేవాళ్ళనంటే కొన్ని జంతువులను బలివ్వటం. మా దోషం ఇదిగో దీని మీద పెట్టి, ఇక ఇది మాకు రిప్రజెంటేషన్, మేం కూడా దీంట్లో భాగస్థులం అని పరిహారం అన్నట్లు ఆ యొక్క గొర్రె పిల్లను లేకపోతే ఒక జంతువును తీసుకుని వచ్చి దాన్ని బలిచ్చి దాని యొక్క రక్తాన్ని చిందించినప్పుడు నీ పాపానికి పరిహారం జరుగుతుందని వాళ్ళు అనేకమైన ప్రాంతాల్లో చేసే ప్రాక్టీస్ ఇది. బైబిల్లో కూడా మనం చూసినప్పుడు పాత నిబంధనలో అనేకమైన బలులు ఉన్నాయి. సమాధాన బలి, దహన బలి, పస్కా బలి. అన్నిటికి మించింది ఏంటంటే పస్కా బలి. పస్కా బలి అంటే ఏంటనంటే మన పాపముల నిమిత్తం పరిహారమున కొరకై మనము దేవుని ఎదురు చిందించే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. అపరాధముల చేతను పాపముల చేతను ఉన్నాం కదా, అటువంటి బలులు తీసుకుని వచ్చి టెంపుల్కి తీసుకుని వచ్చి ఆ యొక్క రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ మరి నిబంధన మందసం, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని యొక్క సన్నిధి, ఆ ప్లేస్లో ఆ యొక్క రక్తాన్ని చిందించేవాళ్ళు, చిలకరించేవాళ్ళు. దాన్ని ఏమనేవాళ్ళు అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ పస్కా ఆచరించాలి. ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం పరిహారం అయిపోయింది. మళ్ళా నెక్స్ట్ మళ్ళా నువ్వు చెల్లించాలి. ఎప్పుడు ఏ సంవత్సరం అయితే నువ్వు చెల్లించలేదో ఆ సంవత్సరం
నీ పాపం నీ మీద నిలిచున్నాయి. అయితే బైబిల్లో ఈ బలులన్నిటినీ దేవుడు ఎందుకు పెట్టాడనంటే, ఒక రోజున అన్నిటికీ పులి స్టాప్ పెట్టే ఒక బలిని ప్రభు చేయబోతున్నాడు. ఏంటి ఆ బలి అని అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు తన రక్తాన్ని చిందించి సమస్త పాపములకు, మానవాళికి వచ్చిన పాపములకు పులి స్టాప్ పెట్టడానికి, వారి యొక్క పాపమునకు పరిహారమునకు పులి స్టాప్ పెట్టడానికి, అన్ని బలుల కంటే అతి శ్రేష్టమైన బలి ఆయన తన్ను తాను అప్పగించుకోవటానికి, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు, అందుకనే ఆ రక్తమును ఆయన చిందించటానికి ఇవన్నీ ఒక నీడలాగా పెట్టాడు. నిజ స్వరూపం ఎక్కడుందనంటే యేసుక్రీస్తునందుంది. ఆయన ద్వారా అన్ని బలులకు పులి స్టాప్. ఈరోజు చర్చ్లో బలులు లేవు, ఏ చర్చ్లో కూడా బలులు అర్పించరు. ఎందుకు అనంటే, బికాజ్ అన్నిటి యొక్క బలులు దేని కొరకనంటే, యేసు ప్రభు ఒక దినమున ఈ యొక్క బలి చేయబోతున్నాడు, ఈ పాపమునకు పరిహారం చెల్లించబోతున్నాడు. ప్రియులారా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ మీద మానవుని యొక్క శిక్ష ఏముందో తెలుసా? మరణం ఉంది. ఈ మరణం నిన్ను ఎంత గురి చేస్తానంటే భయాలకు గురి చేస్తుంది. ఈ మరణాన్నే వాడుకుని సాతానుడు నిన్ను ఈడ్చుకుని వెళ్తాడు. నువ్వు కోట్లు సాధించిన నిన్ను భయపెట్టేది ఒకటే, మరణం. కదా, స్టీవ్ జాబ్స్, యాపిల్ కంప్యూటర్స్ ఫౌండర్, 4th స్టేజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతూ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు తన ఆశ ఏంటనంటే, ఏం కావాలన్నా ఇస్తాను, గివ్ మీ లైఫ్, బ్రతికించండి. ఏమన్నా బ్రతికించగలరా అనంటే, మేము ట్రీట్ చేయగలము, బట్ లైఫ్ అనేది గాడ్ హ్యాస్ టు గివ్. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ లైఫ్? జీవమునకు అధిపతి ఎవరు? దేవుడే జీవమునకు అధిపతి. ఆ రోజు నీకు సంపాదన గుర్తుకు రాదు, ఆ రోజు మెడల్స్ గుర్తుకు రావు, ఆ రోజు నువ్వు సాధించినది ఏది నీకు గుర్తుకు రాదు. నీ కళ్ళెదురు మరణం పరిగెడతా ఉన్నప్పుడు, అది నీ వద్దకు పరిగెత్తుకుంటా వస్తా ఉన్నప్పుడు నీ మనసులో కలిగే బాధ ఏదనంటే భయము, భయము, భయం. ప్రతి ఏజ్ గ్రూప్లో భయపడేది దేనికనంటే మరణం గురించి. సంతోషంగా ఉండగలుగుతాడు. దేవునితో సంబంధం లేని ఏ మానవుడైనా, ఒక మాటలో చెప్పాలనంటే, ఆరిపోయే దీపం ఎట్లా ఉంటుందో తెలుసా? కిటకిటి కొట్టుకులాడుతుంది. ఈ దీపం ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. ఆ ఆరిపోతున్న దీపం లాంటిది భూమి మీద మానవుడు జీవించే జీవితం. ఎంత ఈజీగా లైఫ్ ఎండ్ అయిపోతుందో తెలుసా అండి? రెప్పపాటులో లైఫ్ ఎండ్ అయిపోద్ది. అందుకనే బైబిల్ ఏమని రాస్తుందంటే, ఈ జీవితాన్ని గురించి, మానవునికి జీవితం ఎటువంటిదని అంటే త్రాసు మీద ధూళి వంటిదంట. త్రాసు మీద ధూళి వంటిదనంటే, కూరగాయలు కొట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు కూరగాయలు 1 kg అడిగారు అనుకోండి, పైన ఆ పక్కన ఉన్న దాని మీద డస్ట్ ఉందనుకోండి, కొంచెం డస్ట్ క్లీన్ చేయి, వెయిట్ డిఫరెన్స్ వస్తుందని అంటామా? చాలా మైన్యూట్ కదా, ఆ డస్ట్ని పట్టించుకోం. ఎత్తలేని నీటి వంటిదని అంటాడు. నీళ్ళని భూమి మీద పోసి మళ్ళా దాన్ని నువ్వు పిండి బయటకు తీసుకురాగలవా? గడ్డి పువ్వు లాంటిదని అంటాడు. ఉదయం వికసిస్తుంది, సాయంత్రానికి వాడిపోతుంది. ఇటువంటి అల్పమైన జీవితం ఈ భూమి మీద మానవుడు జీవించే జీవితం. ఇటువంటి జీవితానికి మనం ఎన్ని హంగులు, ఎన్ని రంగులు, ఎన్ని ప్రైడ్ తీసుకుంటాము కదా. మనం చాలాసార్లు అనుకుంటారు, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నీకేం తెలియదు అనుకుంటారు. అనేక సార్లు మానవుడు ఈ భూమి మీద ఈ జీవించే కొద్ది కాలంలో చాలా వాటిని తన మైండ్లో పెట్టుకుని ఇంపార్టెంట్ థింగ్స్ని మిస్ అవుతారు. ఇంపార్టెంట్ ఏది అనంటే, స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఫిజికల్ కంఫర్ట్స్. భౌతిక సంబంధమైన సంతోషాల కంటే
ఆత్మీయంగా జీవించటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ జీవం ఎలా వస్తుందనంటే చూడండి, మరణము ఎప్పుడైతే పాపం వలన లోకములోనికి ఎంటర్ అయిందో ఆ యొక్క మరణం నుంచి బయటకు తీసుకురావడానికి యేసు ప్రభు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఆ మరణాన్ని ఆయన తీసుకున్నాడు. ఏం చేశాడు? మరణమా నీ ముల్లెక్కడా అని బైబిల్లో ఎంత అద్భుతంగా రాస్తాడో పౌలు. మరణాన్ని పట్టుకుని వచ్చి రా అనేసి మరణాన్ని తీసుకున్నాడు. తీసుకుని అక్కడ బైబిల్లో రాస్తాడు, యెషయా గ్రంథంలో చూడండి. ఆయన మరణం ఏంటి అనేది ఒక్కసారి అర్థం చేసుకుంటే 53వ అధ్యాయం యెషయా గ్రంథం. ఇది ప్రవచనం. యేసు ప్రభు వారికి ముందు 100 సంవత్సరాలకు ముందు యెషయా భక్తుడు ప్రవచించిన ప్రవచనాలు ఆయన మరణం గురించి. ఏమని రాస్తా ఉన్నాడు చూడండి 53:5 వచనంలో. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఏం చేశాడండి? యేసు ప్రభు మీద మన దోషమును ఆయన మీద మోపాడు. యాక్చువల్గా బైబిల్లో ఈ శిలువ మరణం గురించి కొన్ని ఛాయలు ఉన్నాయి. యాక్చువల్గా మీరు చూస్తే కొలసి రాసిన పత్రికలు ఈ మాట రాస్తాడు. ఏమనంటాడంటే యేసు ప్రభు అంట అన్నిటి యొక్క నిజస్వరూపమై ఉన్నాడు అని రాస్తాడు. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం మధ్యలోంచి నేను చదువుతున్నాను. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. పాత నిబంధనలో చెప్పబడిన అనేకమైనవి ఇవన్నీ రాబో వాటి యొక్క ఛాయ, అంటే షాడో ఆఫ్ క్రైస్ట్. ఈ షాడో ఆఫ్ క్రైస్ట్ ఎక్కడ మొదలైంది అంటే ఆది కాండము ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత ఫస్ట్ టైము వాళ్ళని బయటికి పంపించేసిన తర్వాత ప్రభు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఏం చేశాడు అని అంటే ఆ మాట మనం చదువుదాం రండి. దీన్ని సిలువ ఛాయలు అని అంటారు, సిలువ నీడలు. ఏంటి ఆ సిలువ నీడ అని అంటే 3వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ మనం చూస్తాం 20వ వచనం. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టిన, ఏలయనగా ఆమె జీవముల ప్రతివానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను వేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయలను చేయించి తొడిగించెను. ఫస్ట్ బలి యేసు దేవుడు ఆదాము అవ్వ కొరకు ఆయన వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆకులు కట్టుకున్నారు. వాళ్ళ సిగ్గును కప్పుకోవటానికి వాళ్ళు కట్టుకుంది ఏంటి? ఆకులు కట్టుకున్నారు. అప్పుడు అన్నాడు, నాయనా దిస్ ఈజ్ నాట్ ద వే యువర్ సిన్స్ కవర్డ్. నీ సిన్స్ ఇవి కాదు కవర్ చేసేవి అని ప్రభు ఏం చేశాడనంటే బలి చేసి ఆ యొక్క చర్మాన్ని వాళ్ళకి తొడిగాడు. దిస్ ఈస్ ద వే యూ షుడ్ కవర్ సిన్స్. రక్తము చిందించబడింది, ఆ చర్మమును వారికి తొడిగాడు. సిలువ ఛాయ సొల్యూషన్ ఎక్కడ ఆరంభమైందనంటే ఇదిగో ఆది కాండం 3వ అధ్యాయంలో మొదలైంది. అక్కడ ఇంకో ఛాయ కూడా ఒకటి ఉంది. ఏమనంటాడు తెలుసా? ఇదిగో సర్ప సంతానం గురించి మాట్లాడుతూ సర్పమునకును స్త్రీ సంతానమునకు నేను వైరము కలుగజేసి ఉన్నానని చెప్పి అక్కడ అంటే అది మడమి మీద కొట్టును, దాని తల మీద అది అతడు చితక కొట్టును. అక్కడ చూడండి 3వ అధ్యాయంలోనే ఆ మాట ఉంటుంది. 3వ అధ్యాయంలో స్త్రీ సంతానమునకును చదవండమ్మా. 15వ వచనం చదివింది. ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొట్టుదు అని చెప్పాను. సో స్త్రీ సంతానము గురించి అక్కడ మాట్లాడినప్పుడు
సిలువలో జరుగుతున్న కార్యం ఏంటి అని అంటే, సాతానుడు తల చితక కొట్టబడింది. మీకు తెలుసా, సిలువ ఇష్టం లేని ఒక వ్యక్తి ఎవరనంటే సాతానుడు. పేతురు వచ్చానంటాడు, ప్రభువా నీకు దూరం అవును గాక అని అంటే, అప్పుడు వెంటనే ప్రభు ఏమంటాడు తెలుసా, సాతానా వెనుకకి రా అంటాడు. సాతానుడు యేసు ప్రభు సిలువ ఎక్కకోకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు కదా. మనం ఏమనుకుంటామంటే సాతానుడు దేవునికి ఎగనెస్ట్గా ఉన్నాడు, చక్కగా సిలువలో చనిపోతే బాగుండని. కాదు కాదు, సిలువ మరణము సాతాను యొక్క తల చితక కొట్టబట్టానికి. సాతానుడు వాడుకున్న ఆ వెపన్ మరణాన్ని విరవటానికి. మరణ భయము మనల్ని ఏలుతున్నప్పుడు మరణ భయం నుంచి విడిపించటానికి. అంత మాత్రమే కాదు, సమాధానార్థమైన బలి అని అన్నాడు చూసావా. ఏంటి సమాధానం అంటే పీస్ విత్ గాడ్. ఎందుకు దేవునితో సంబంధం పోయింది అని అంటే, ఆ మరణం వల్ల మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. ఇప్పుడు మరలా తిరిగి సమాధాన పరుచుకోవటానికి ప్రభు చేసిన కార్యము సిలువ యాగము. అందుకని అంటాడు కదా, మన పాపములను మన దోషములను ఆయన మీద మోపాడు. అందుకని యేసు ప్రభు పలికిన మాటల్లో 4వ మాట చాలా ఇంపార్టెంట్. 4వ మాట ఏంటి? ఆ మాట 4వ మాట చెప్పండి. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. తండ్రి తండ్రి అని పిలిచిన ప్రభు ఆ రోజు నా దేవా నన్నేల చేయి విడిచితివి అనే మాట ఎందుకు మార్చాడు ఆ పదాన్ని, నా దేవా అని? కొంతమంది అనొచ్చు, కీర్తనలు 22లో వాడిన వాక్యాన్ని ఆయన కోట్ చేసాడేమో అని అంటారు. కానీ యాక్చువల్ చెప్పాలనంటే ఆయన ఇది అంటాడని అక్కడ రాయబడి ఉంది. ఆడ రాశాడు కాబట్టి ఆయన అనలే. 22వ కీర్తన తీయండి, ఆ మాట మనం చూస్తాం. అక్కడ 22వ కీర్తనలో ఏమని రాశాడు? నా దేవా నన్నేలా విడనాడితివి. ఈ మాట అక్కడ ప్రభు పలుకుతున్నప్పుడు ఈ వచనాన్ని కోట్ చేయట్లా. ఈ వచనం ఆ రోజు కోట్ చేయబడుతుందని ప్రవచనాత్మకంగా దావీదు కీర్తనలో రాయబడింది. ఆ రోజు దేవుడు యేసు ప్రభు వారు తండ్రిని తండ్రి అనకుండా దేవా ఎందుకు అన్నాడు తెలుసా? ఆ స్థానం, ఆ టైంలో యేసు ప్రభు వారు పాపి అయిన మానవుని యొక్క స్థానాన్ని తీసుకున్నాడు. మానవుల యొక్క దోషము ఆయన మీద మోపబడింది. పాపి అయిన మానవుడు దేవునిని తండ్రి అని పిలవలేడు. తండ్రి అనే పదం రిలేషన్షిప్కి సంబంధించింది, సంబంధానికి సంబంధించింది. అది కుమారుడు తండ్రి అనేది ఒక సంబంధానికి సంబంధించింది. ఇక్కడ దేవునితో మానవునికి సంబంధం లేదు కాబట్టి అక్కడ రాసిన మాట ఏంటనంటే, నా దేవా నన్నేల చేయి విడిచితివి. చూడండి, ఫస్ట్ టైం త్రిత్వములో ఎడబాటు ఎక్కడానంటే పాపి అయిన మానవుని యొక్క స్థానాన్ని దేవుడు తీసుకున్నప్పుడు. ఆ రోజు మరి యుగ యుగములు ఎడబాయని ఒక సంబంధంలో ఉన్న ప్రభు ఫస్ట్ టైం మానవుని యొక్క పాప స్థితి కొరకు ఆ పాపమును ఆయన మీద మోపబడినప్పుడు దేవునికి కుమారునికి, తండ్రికి కుమారునికి మధ్య వచ్చిన ఎడబాటది. ఆ రోజు గెత్సెమనే వనంలో ప్రభు ప్రార్థన చేసింది ఏంటో తెలుసా? ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు అని చేసిన ప్రార్థన దేని గురించి అనుకుంటున్నారు? ఆయన భౌతికంగా అనుభవించే శ్రమల గురించా? ఒక మాటలో చెప్పాలనంటే ఆ శ్రమలు శిష్యులు అనుభవించారు. అపోస్తలుడైన పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. ప్రవక్తలు రంపాలతో కోయబడ్డారు. ఇటువంటి చిత్రహింసలు వదలు అనుభవించిన అనేక మంది చైనాలో మరి ప్రభువును నమ్ముకున్నందుకు భయంకరమైన నాలిక కోసేసిన పరిస్థితులు, కరెంటు పెట్టి వాళ్ళని హింసించిన పరిస్థితులు, రాళ్లతో కొట్టి స్టెఫనుని చంపిన విధానాలు, ఈ భౌతికమైన శ్రమల గురించేనా యేసు ప్రభు
నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించని చెప్పింది? ఒకవేళ అదే సమస్య అయి ఉంటే మరి తన శిష్యులు అనేక మంది హతసాక్షులైన వారు ఆ శ్రమలను కూడా అనుభవించారు కదా. ఆ శ్రమలే శ్రమలు అయి ఉంటే ప్రభు ఆ రోజు అంత వేదన పడవలసిన అవసరం లేదు. ఆ రోజు ప్రభు వేదన పడింది దేని కొరకనంటే, ఇదిగో పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని తన మీద మోసుకోవటం, నిందను మోసుకోవటం, మనం చేసిన అపరాధములను మోసుకోవటం, మనం చేసిన దోషక్రియలను మోసుకోవటం, నీ స్థానాన్ని తీసుకోవటం, నా స్థానాన్ని తీసుకోవటం. ఇంకో మాటలో చెప్పాలనంటే మన స్థానం తీసుకోవటం అనంటే మన శిక్షను తీసుకోవటం. ఆ శిక్ష ఏంటో తెలుసా? దేవుని నుంచి ఎడబాటు. వీఆర్ నాట్ కనెక్టెడ్ విత్ గాడ్. ఆ రోజు ప్రభు పాపములను ఆయన మీద మోసుకున్నప్పుడు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి, వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. ఆ తర్వాత జరిగింది ఏంటో తెలుసా? రమారమి. ఆ రోజు కొన్ని మాటలు మనం చదువుదాం రండి, మత్తయి సువార్త. ఈ మాటలు మనం చదవాల్సిందే. ఆ రోజు ఏం జరిగింది, ఆ ఈవెంట్స్ అనేది ఒకసారి మనం చూసినట్లయితే, లెట్ మీ గివ్ యు దట్. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క ఎగ్జిక్యూషన్ రోజున జరిగిన సంఘటనలు చూస్తారా? మొట్టమొదటిగా ఆయన 7 రోజుల క్రితం మట్లాదివారం రోజున యెరూషలేములోనికి ఆయన ఎంటర్ అయ్యాడు. మండే టు ఫ్రైడే వరకు చాలా కార్యాలు జరిగినాయి, చాలా ఇన్సిడెన్సెస్ జరుగుతూ శిష్యులను ప్రిపేర్ చేస్తూ ఫైనల్గా బేతనీ గ్రామంలోకి ఆయన వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు ఆ పస్కా రోజున, పస్కా బలి ఇచ్చే ఆ రోజున ఉదయమున మొదలైంది బేతనీ నుంచి ఆయన ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడనంటే ప్రభురాత్రి భోజనం. గురువారం రోజు సాయంత్రం శిష్యులతో కలిసి ఆయన మరి ఆ యొక్క లాస్ట్ సప్పర్ అని అంటారు, అందరితో కూర్చుని ఆయన భోజనంలో కూర్చున్నాడు. ఆ కూర్చున్న వారిలో 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇంకా యోధా వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. ఉన్న తర్వాత అప్పటికే డీల్ కుదిరింది. 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభుని అమ్మటానికి డీల్ కుదుర్చుకుని వచ్చి కూర్చున్నాడు భోజనం మధ్యలో. వాట్ ఏ ఫెలోషిప్ ఇట్ ఈస్. ఏం ఫెలోషిప్ అండి ఇది? ప్రభు మధ్యలో ఉన్నాడు, తనని ప్రేమించిన శిష్యులు ఉన్నారు, తనని 30 వెండి నాణ్యాలకి అమ్మివేసిన వాడు కూడా ఆయనతో పాటు కూర్చుని ఉన్నాడు. దాట్ వాజ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ లాస్ట్ సప్పర్, ప్రభురాత్రి భోజనం. ఆయన ఆ యొక్క రొట్టెని విరిచి, ఇదిగో ఆ రోజు మనం కొరింథీ రాసిన పత్రికలో చూస్తాం కదా, ఆయన ఒక రొట్టెని తీసుకుని దాన్ని విరిచి, ఇది మీ కొరకు విరువబడిన నా శరీరము. ఆయన ద్రాక్షారసాన్ని తీసుకుని, మీ కొరకు చిందించబడిన ఇదిగో ఆయన రక్తము. ఆ బల్లని వారికి పంచిపెట్టి అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు, ఫలానా వాళ్ళు ఇట్లా అయ్యారు, ఇట్లా చేశారంటే, అరే ఇన్ని రోజులు ఉన్నా ఒక్క రోజు కూడా అనిపించలేదే. వెన్ యూర్ డూయింగ్ సిన్ చాలా సీక్రసీని మెయింటైన్ చేపిస్తుంది. బయటికి ఒక అద్భుతమైన పిక్చర్, లోపలేమో కరుడు గట్టిన కుళ్ళిపోయిన ఇది లోపల ఉంటుంది. ఇస్కరియోతు యూదా వాళ్ళ మధ్యలో ఉన్నాడు కానీ ఒక్కళ్ళకు కూడా అనుమానం రాలేదు. కానీ ప్రభు బయట పెట్టలేదు, చాలా ఇండైరెక్ట్ హింట్స్ ఇచ్చాడు. కమ్అట్ ఆఫ్ ఇట్. అన్ని వార్నింగ్స్ ఇచ్చినా సరే కూడా ఒక్క వార్నింగ్ను కూడా తీసుకోలేదు. అండ్ ఫైనలీ వెంటనే ఆ మొక్క తీసుకున్నాడు. ఇదేందో భలే విచిత్రమైంది, ఏదో ఆశీర్వాదం తీసుకుని వెళ్ళినట్టు. ఏంటి, సర్వీస్ అయిపోయింది, ఇక టేబుల్లో పార్టిసిపేట్ చేశాడు, చలో అయిపోయింది, ఐఎమ్ డన్ అని వెళ్ళిపోయాడు కదా. సండే
మీటింగ్ ఇప్పుడు అయిపోద్దా, అయిపోయిన వెంటనే మన పని మనం మొదలు పెడతాం. అట్లనే ఉంది ఇస్కరియోతు యోధ. జస్ట్ లాస్ట్ బ్లెస్సింగ్స్ ఫినిష్, వెళ్ళిపోయాడు, పట్టుకురావడానికి సిద్ధమైపోయాడు. నెక్స్ట్ గత్సమనే వనంలోనికి అక్కడ యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్న సమయంలో కరెక్ట్గా ఆ టైంలోనే ఇస్కరియోతు యోధ సైనికులను అందరినీ తీసుకుని వచ్చి అక్కడ పట్టుకున్నారు. ఈ లోపల అక్కడ నుంచి వాళ్ళు ప్లాన్లు వేసుకుంటున్నారు. లోపల ఏం చేద్దాం, కయ్యప్ప అన్న వీళ్ళందరూ కూర్చుని ఎట్లాంటి కేసు పెడితే కరెక్ట్గా ఇరికియచ్చు, ఏంటి ఏ కేసు పెడితే స్ట్రాంగ్గా పట్టుకోవచ్చు అని అంటే ఒక్కొక్కళ్ళు వేసి ఇదిగో పలానా ఒక చోట అట్లా చేసాడు, లేదు 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 లాభం లేదు, ఏం పట్టుకుందాం అని అంటే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటంటే ఫైనల్గా ఇతడు తండ్రితో సమానునిగా ఆయన కుమారుడిని, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటున్నాడు, అందుకని మనం ఆయన్ని ఖచ్చితంగా సిలువ వేయాలి. ఇది బ్లాస్ఫమీ. తండ్రితో తన సమానంగా చేసుకుంటున్నాడు, దేవునికి ఈక్వల్గా చేసుకుంటున్నాడు, తన్నే దేవుడిగా చెప్పుకుంటున్నాడు, అందుకని మనం ఆయన్ని ఖచ్చితంగా ఈ ఒక్క రీజన్తో మనం వీ కెన్ హోల్డ్ హిమ్ అని వాళ్ళు ఏం చేశారనంటే ఆ రోజు యేసు ప్రభు వారిని చూడండి 27వ అధ్యాయం మత్తయి సువార్త. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి, సరే అది తర్వాత సంగతి. ఆ తర్వాత మనం చూసినప్పుడు యేసు ప్రభు వారికి ఆ రోజు ఉదయకాలమున మొత్తం ఇక డిస్కషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మ్యాప్ దగ్గరికి వద్దాం. సో అక్కడ నుంచి ఏం చేశారనంటే పిలాతు దగ్గర తీసుకుని వెళ్ళారు. పిలాతు ఏం చేశాడనంటే ఇదిగో హేరోదు కొంచెం ట్రిప్కి వచ్చాడు ఇప్పుడే, సో హేరోద్ దగ్గర పట్టుకెళ్ళండి అన్నారు అనమాట. అప్పుడు వెంటనే వాళ్ళు హేరోద్ దగ్గర తీసుకుని వెళ్ళారు. హేరోద్ యొక్క క్యూరియాసిటీ అంతా ఏంటి అని అంటే ఈయన చాలా సూచక్రియలు చేస్తాడంట, మన దగ్గర కూడా ఏదన్నా కాస్త సూచక్రియలు ఏమైనా చేస్తాడా, ఏంటో మ్యాజిక్ షో లాగా ఇట్లా అనగానే అది వస్తుంది, ఇట్లా అనగానే ఇది వస్తుంది, ఏవో కొన్ని చేయాలంటే ఆయన సైలెంట్ చూస్తూ ఉన్నాడు. అప్పుడు అన్నాడు తీసుకెళ్ళిపోండి అన్నాడు. కానీ అక్కడ జరిగిన ఒక అద్భుతం ఏంటో తెలుసా, పిలాతుకి హేరోదుకి ఇద్దరికీ పడదు, కానీ యేసు ప్రభువారు వారి మధ్యలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. జీసస్ వేర్ ఎవర్ హీ వెంట్ హీఈస్ ద పీస్ మేకర్. ఇద్దరిని ఆయన సమాధానపరిచాడు. కానీ కొంతమంది వెళ్ళారంటే బాగున్నోళ్ళు కూడా విడిగిపోతారు. మనం పీస్ డిస్ట్రాయర్స్, ఆయన పీస్ మేకర్. ఏంటి అని అంటే ఎక్కడ వెళ్తే అక్కడ సమాధానపరుస్తాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే హేరోదు దగ్గర నుంచి నెక్స్ట్ మళ్ళా ఎక్కడ తీసుకుని వస్తారంటే పిలాతు దగ్గర తీసుకుని వస్తారు. వచ్చిన తర్వాత మరి కొరడా దెబ్బలు 39 కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత అప్పుడు అంటారు ఈయన సిలువ వేయండి అని అడుగుతా ఉన్నప్పుడు అప్పుడు పిలాతు చెప్పిన మాట ఏంటనంటే ఎట్లయినా తప్పించడానికి బరబ్బా అనే ఒక బందిపోటు దొంగను తీసుకుని వచ్చి ఇదిగో పండుగలో ఒకరిని విడిపించడం కరెక్ట్ కదా అని ఆ ఇద్దరిని కాంపిటీషన్గా పెడితే వాళ్ళు ఎంచుకుంది ఎవరిని అని అంటే బరబ్బాని విడిపించండి, యేసును సిలువ వేయండి అని అన్నారు. అండ్ ఫైనల్లీ అక్కడ నుంచి ఉదయమున మరి ఆ సిలువ మోసుకుంటూ ఆయన అక్కడికి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత మరి 9 గంటలకి ఈ సిలువ కార్యం మొదలైంది. ఆయన సిలువ వేశారు. అక్కడ యేసు ప్రభువారు ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు 7 మాటలు పలికాడు, 7 words. ఈరోజు చాలా చర్చెస్లో ఆ 7 మాటలు ధ్యానిస్తారు. సరే ఈరోజు ఆ 7 మాటలు నేను తీసుకోవట్లేదు, కానీ ఆ 7 మాటలు సమయంలో కరెక్ట్గా రమారమి 3 గంటల సమయంలో ఆయన చనిపోయాడు. ఆ చనిపోయే కార్యం గురించి ప్రవచనాత్మకంగా జకర్యా గ్రంథంలో ఒక మాట రాస్తాడు. చూడండి, జకర్యా గ్రంథము 13. జకర్యా 13.
7వ వచనం చూడండి ఆ మాట. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను సహకారి మీదను పడుము. ఆ రోజు కటిక చీకటి అయిపోయింది. చూడండి ఒకసారి ఆ మాటలు అక్కడ మనం ఎక్కడ చూస్తాము. ఆ రోజు మొత్తం చీకటి మయమైపోయింది. ఆ టైంలో ఆ చీకటిలో జరిగిన కార్యం ఏంటనంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ఆయన బలి చేశాడు. చదవండి ఆ మాటలు. మార్కు 15:33లో కూడా నేను చదువుతున్నాను. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసిన. ఆ మాటకు అర్థం, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, ఇదిగో ఏలియా అని పిలుచుచున్నాడని ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజీ చిరకతో ముంచి రెల్లును తగిలించి ఆయనకు తాగనిచ్చిరి. ఏలియా దీని దింపవచ్చునేమో చూతమని అనేరు. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అక్కడ నైట్ ఆ చీకటిలో ఏం జరుగుతుంది అంటే, నా దేవా నన్ను నేల చేయి విడిచితు అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు తన చేయిని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, శిలువ మీద ఖడ్గమా నా కాపరి మీద పడుము. అబ్రహాము ఇస్సాకుని బలిగా ఇవ్వడానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ కట్టెల మీద ఆ పిల్లవాడిని పెట్టి ఖడ్గం ఎత్తినప్పుడు అక్కడ ప్రభు అంటాడు, అబ్రహామా ఆ పిల్లవాడి మీద కత్తి వేయవద్దు. అక్కడ ఆపిన ప్రభు ఈ కార్యం దేనికి సాదృశ్యం అనంటే, ఒక దినమున కొండ మీద నేను నా కుమారుణ్ణి నేనే బలివ్వబోతున్నాను. ఐ గివ్ మై సన్. దేని కొరకు ఈ రక్త ప్రోక్షణ అంటే, మనుషులైన మీరు రక్తం చిందించుకోవాల్సిన అవసరం లేదు. మనుషులైన మీరు గొర్రెల యొక్కయు పశువుల యొక్క రక్తం చిందించాల్సిన అవసరం లేదు. ద వన్ షాట్ అండ్ వన్ సాక్రిఫైస్ ఈజ్ ఆన్ ద క్రాస్. శిలువ పైన ఆయన ఆ బలిని చేశాడు. ఆ తర్వాత వెంటనే ఆయన అన్న మాట ఏంటనంటే, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తా ఉన్నాను. మళ్ళా తండ్రి అనే మాట వచ్చేసింది. ఎందుకు అనంటే, ద సాక్రిఫైస్ వాజ్ డన్ అండ్ ఖడ్గము ఆయన మీద వేయబడిన తర్వాత ఆయన చనిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నా. ఇట్ ఈస్ అకంప్లిష్డ్. సమాప్తమైనది. ఐ పెయిడ్, ఫుల్ ఐ పెయిడ్. ఇక ప్రతి మానవాళికి రావలసిన ప్రతి దోష శిక్ష నుంచి నేను చెల్లించాల్సిన వెల మొత్తం నేను చెల్లించేసేసాను. ఫైనల్గా అన్న మాట ఏంటంటే, సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. అండ్ ఫైనలీ తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తా ఉన్నా. ప్రియమైన వారలారా, ఆ రోజు యేసు ప్రభు చేసిన కార్యము సిలువలో దేని కొరకనంటే, మన పాపములను ఆయన మీద మోసుకున్నాడు. అందుకనే ఆ మాటకి ఒక మాట కొరింథీ రాసిన పత్రికలో ఏమని రాస్తాడంటే, చూడండి 2వ కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. He became sin for us. మన కోసము పాపముగా చేసెను. సో పాపమునకు పరిహారం ఏంటి అనంటే, ఆ సిలువ మరణము. చాలా మంది ఏమనుకుంటారంటే, దుష్టత్వం ఉన్నోడిని శిక్షించాలంటారు, దుష్టుని శిక్షించాలంటారు. వాడి తల నరికి వాడి రక్తం కారుతా ఉంటే పట్టుకుంటే అది పరిహారం అని అంటారు. నో 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 నో. రక్తము చిందించబడటము, బలి అర్పించబడటము, పాప పరిహారం ఎక్కడ జరిగిందనంటే, క్రీస్తు తన్ను తాను మన కొరకు అప్పగించుకొని తన ప్రాణాన్ని మన కొరకు
ఆయన క్రయధనముగా చెల్లించాడు. హీ టుక్ అవర్ పనిష్మెంట్, హీ టుక్ అవర్ సిన్స్, హీ టుక్ అవర్ పొజిషన్. మన పొజిషన్ని ఆయన తీసుకుని ఆయన వెల చెల్లించాడు. అందుకనే దీన్ని థియలాజికల్గా ఏమని అంటారనంటే, ఒకటి సబ్స్టిట్యూషన్, అంటే మనకు ప్రతిగా ఆయన స్థానం తీసుకున్నాడు, ఇది మొదటిది. రెండవది ప్రొపిసియేషన్ అని అంటారు. దేవుని యొక్క ఉగ్రతకు, మానవుడు చేసిన పాపమునకు రావలసిన ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి ప్రభు చేసిన పరిహారం అది. అండ్ మూడవది ఏంటంటే రెడమ్షన్. రెడమ్షన్ ఏంటనంటే బంధకాల్లో ఉన్న మనలను విడిపించడానికి దేవుడు చెల్లించిన వెల. అండ్ ఫైనలీ ఇట్ ఈస్ ఎ విక్టరీ. క్రిస్టస్ విక్టర్ అని అంటే ఆయన విజయుడై తిరిగి లేచాడు, మరణమును గెలిచి తిరిగి లేచాడు. క్రైస్ట్ డిఫీటెడ్ సిన్, డెత్ అండ్ సాటన్. సాతాన్ని, పాపము నుంచి వచ్చిన బంధకాల నుంచి, దాని యొక్క శాపము నుంచి, అన్నిటి నుంచి కూడా ఆయన ఏం చేశాడనంటే హీ గాట్ ఎ విక్టరీ. ప్రియులారా, టుడే డెత్ ఈస్ డిఫీటెడ్ ఆన్ ద క్రాస్. నౌ ఇప్పుడు పాయింట్ ఏంటనంటే, ఈజ్ డెత్ ఎ సొల్యూషన్? ఎస్, బట్ ఓన్లీ క్రైస్ట్. క్రీస్తు మరణం ఒక్కటే పరిష్కారము. నీ డెత్ పరిష్కారమా? నెవర్. నీ సమస్యల్లో నీ డెత్ పరిష్కారమా? నీ కోపానికి, నీ యొక్క పగకి మరొకరి ప్రాణం పరిష్కారమా? ఇట్స్ నెవర్. ఈరోజు పరిష్కారం ఎవరనంటే కేవలము యేసు క్రీస్తు మరణమే మానవాళ్ళందరికీ పరిష్కారం. ఈ పరిష్కారం వలన మనకు జరిగేది ఏంటో తెలుసా? పొందుకున్న ఒకే ఒక అద్భుతమైన వరం, మనము మరలా తిరిగి యేసు ప్రభుతో సమాధానపరచబడ్డాం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము ఈ మాట మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి, 21వ వచనము. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులమును మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. దూరస్తులమైన మనల్ని ఇప్పుడు ఏం చేశాడంట? చచ్చిపోయిన మనలను, పాపముల చేత అపరాధముల చేత చచ్చినమైన మనలను యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? సమాధానపరిచాడు. రికన్సైల్డ్. అద్భుతం ఏంటో తెలుసా? ఆత్మీయ మరణం, దేవుని నుంచి దూరం అయిపోయాం, భౌతిక జీవితంలో జీవిస్తున్నాం. ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే క్రీస్తునందు ఆ తెగిపోయిన ఫస్ట్ లింకును కనెక్ట్ చేశాడు. ఈ రెండో లింకు ఖచ్చితంగా తెగాల్సిందే. ఏంటి అది? ఈ భూమి మీద మనం చనిపోవటం. దీన్ని ప్రభు ఆపటానికి చేయలేదు. నిత్యము నువ్వు యవ్వనుగా ఉంటావని దేవుడు ఎప్పుడు గ్యారంటీలు ఇవ్వలేదు. నిత్యం బలంతో నువ్వు ఈ లోకంలో ఉంటావని దేవుడు గ్యారంటీ ఇవ్వలే. ఇంకో మాటలో చెప్పాలంటే ఇదే నిత్య జీవితం అని ఒకవేళ నువ్వు అనుకుంటే నీకు మరింత బాధ కలిగిద్ది. ఎందుకో తెలుసా? ఇంకా ఎంతకాలం అండి ఈ జీవితం? అవునా కదా? ఇంకా ఎంతకాలం ఇక్కడ? అందుకని పౌలు అంటాడు, పరలోకం ప్రభు ఇచ్చే ఆ జీవితాన్ని చూస్తుంటే ఎప్పుడు తొందరగా ఇక్కడి నుంచి బయటపడదామా అనిపిస్తుంది అంటాడు. ఎవరైనా చెప్పగలరండి ఈ మాట? కెన్ ఎనీబడీ సే ఎంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని? బాధలు తట్టుకోలేక కాదు ఆయన చెప్తున్న మాట, శ్రమలు తట్టుకోలేక కాదు. హీ వాజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పర్సన్. బట్ ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆ పరలోక రాజ్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని చూస్తా ఉన్నప్పుడు ఎంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అనిపిస్తా ఉంది అని అంటాడు. వీళ్ళరా గుర్తుపెట్టుకుందాం, డెత్ ఈస్ డిఫీటెడ్ ఆన్ ద క్రాస్ వేర్ క్రైస్ట్ హ్యాస్ డైడ్. క్రీస్తు సిలువలో ఆయన చనిపోయాడు. ఆ మరణము మన పాపములకు పరిహారము, ఆ మరణము మన పాపములకు ప్రాయశ్చిత్తము, ఆ మరణము మనకు ప్రత్యామ్నాయము.
ఇవన్నీ దేని కొరకు చేశాడనంటే ఒకే ఒకటి రీజన్, బికాస్ హీ లవ్డ్ యూ, హీ లవ్డ్ అస్. ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టే ఇదంతా చేశాడు ప్రభు. ఆయన ప్రేమ ఎంత త్యాగాన్ని తీసుకుని వచ్చిందనంటే, నీ కొరకు తన్ను తాను మానవునిగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను సమర్పించుకునే. అందుకని ఆ పాట ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ఏం పాటండి ఆ మాట. ప్రభు యేసు నాకై నీ సర్వం ఇచ్చావు. ఈరోజు మనం ఎన్నిసార్లు బాధపడుతుంటాం కదా, దేవుడు నన్ను పట్టించుకోలేదని. కానీ నీకు తెలుసా, నీ జీవితంలో ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ ఉందో దాన్ని ప్రభు రిజాల్వ్ చేయడానికి ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు చేసిన కార్యము. ఈ భూమి మీద ఏ పాపము ఎరుగని ఆయన అతి ఘోరమైన అన్యాయపు తీర్పును ఆయన పొందాడు. ఆడ మాటలు చదువుతుంటే ఉంటుంది మత్తయి సువార్తలు అండి. అవి ఎంత ఆ రోజు ప్రభు అనుభవించిన కార్యాలు అని అంటే వీ కెనాట్ ఇమాజిన్. ఆయన్ని వాళ్ళు హింసించిన విధానంతో సంబంధించిన మాటలు ఒకసారి మార్కులో నేను చదువుతున్నాను. మార్కు 15:16. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోనికి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఓదారంగు వస్త్రములు తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనములు చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఓదావంద వస్త్రములు తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకుని పోయిరి. ఏం చేశారు? ఉమ్మివేశారు. ఒక రెల్లునిచ్చి యూదుల రాజా నీకు నమస్కారం అని ఆయన ముందు నమస్కారాలు చేస్తూ హేళన చేశారు, అపహాస్యం చేశారు, ముండ్ల కిరీటాన్ని పెట్టారు. అంత మాత్రమే కాదు, ఆయన ఎటువంటి స్టేట్లోకి వెళ్ళాడనంటే సిలువని ఆయన మోయటానికి కూడా శక్తి చాలలేని పరిస్థితుల్లో కొడుతూ రాళ్ళు వేస్తూ హింసిస్తా ఉన్న సమయంలో ఇక నడవలేని పరిస్థితికి వచ్చేసాడు. ఆ టైంలో మరి అతను సీమోన్ అనే అతన్ని హెల్ప్ తీసుకుని ఆ కొండ మీద వరకు ఆయనతో పాటు మోయించుకుని తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత మరి చేతులలో మేకులు, కాళ్ళల్లో మేకులు. ఆ సిలువ మరణం ఎటువంటిది అనంటే చాలా ఘోరమైన పాపం చేసి తప్పు చేసిన వాడికి రోమన్స్ విధించే శిక్ష అది. ది ఫైనల్ క్రూయల్ డెత్ ఏది అనంటే క్రాస్. ఆ సిలువలో ఒక సైడు 2 చేతులను మేకులు కొట్టిన తర్వాత 2 కాళ్ళను దగ్గరకు తీసుకుని వచ్చి మధ్యలో ఆ మేకు కొట్టినప్పుడు ఒక సైడు కాళ్ళు తీయలేడు, ఇంకొక సైడు రెక్కలు దగ్గరకు తీసుకోలేడు. బాడీ మొత్తం హ్యాంగ్ అయిపోతూ రెస్పిరేటరీ ఊపిరి తీసుకోవటానికి కూడా కష్టమైన పరిస్థితి. ఇంకా ఏం చేసేవాళ్ళు అంటే కరెక్ట్గా 3 o'clock టైంకి, 3 కాదు 6 లోపల ఏం చేయాలనంటే 6 తర్వాత యూదుల ఆచారం ప్రకారం అక్కడ ఉండకూడదు. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారనంటే బడిసెలు తీసుకుని వచ్చి అవన్నీ తీసుకుని వచ్చి వాళ్ళ కాళ్ళు విరగొట్టేస్తారు. విరగొట్టి చంపేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకనంటే శుక్రవారం సాయంత్రం 6 నుంచి శనివారం మొదలవుతుంది. అది సబ్బాతు దినం. సాయంత్రం 6 లోపలే ఈ కార్యం అంతా ఫినిష్ చేసుకుని ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. జెరూసలేంలో ఏ పని జరగటానికి వీల్లేదు. బికాజ్ అది సబ్బాతు దినం కాబట్టి. దానికి ముందే శుక్రవారమున
సాయంత్రం 6 లోపలే 3 గంటలకి ఆయన చనిపోయాడు. 6 లోపల ఆయనకు సుగంధ ద్రవ్యాలన్నీ పూసేసి వాళ్ళు సమాధిలో పెట్టేశారు. సో దట్ ఈస్ హౌ ఆ రోజు మరి ప్రభు అనుభవించిన కార్యాలు, ఆ సిలువ త్యాగము ఎవరి కొరకనంటే నీ కొరకు, నా కొరకు. దేని నుంచి విడిపించడానికనంటే నిత్య మరణము నుంచి, ఆత్మీయ మరణము నుంచి మనల్ని మరలా తిరిగి కట్టడానికి ప్రభు చేసిన కార్యం. నేను ఇప్పటికీ కొన్నిసార్లు అనుకుంటా, ఫస్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్ జరుగుతున్న టైంలో నేను పుట్ల. ఫస్ట్ ఐఎమ్ హ్యాపీ. అబ్రాహాముకు ముందు లేను, ఫస్ట్ సెకండ్ హ్యాపీ. అండ్ థర్డ్ ఏంటి అని అంటే, సువార్త ఇంత విరివిగా ఇంకా రాక ముందు నేను పుట్టలేదు, సువార్త ఫుల్గా వచ్చిన తర్వాత పుట్టాను. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. ఎందుకు అనంటే నిజమే, ఆ సువార్త నా దాకా వచ్చే పరిస్థితుల్లో వరకు నేను ఉండటం, మనం ఉండటం దేవుని యొక్క మహాకృపాది. ఇక్కడ కూర్చున్న అందరం వీఆర్ సో బ్లెస్డ్ బికాస్ సువార్త విన్నాం, శిలువ మరణం మనం అంగీకరించాం, ప్రభువుని మన కొరకు చనిపోయాడని ఆయన మన హృదయంలోనికి ఆహ్వానించాం, మన పాపములకు క్షమాపణ దొరికింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరూ ఎటువంటి బ్లెస్డ్ స్టేట్లో ఉన్నారని అంటే, ఇదిగో ఆ ఐగుప్తు దేశం నుంచి వచ్చి కానాను దేశానికి ఎంటర్ అయ్యే మధ్యలో రాలిపోయిన వాళ్ళ గ్రూప్లో లేవు, ఆ గ్రూప్ కాని వేరే గ్రూప్లో మనం లేము, ఆ సమయాల్లో మనం లేము. కానీ ఈరోజు మనం ఎక్కడున్నామనంటే, నీకు చక్కగా వివరించి సువార్తను చెప్పే, నీ భాషలో బైబిల్ని తర్జుమా చేయబడి నీకు సువార్తను చక్కగా చెప్పగలిగే, ఎటువంటి సమస్యలు లేని ఒక కంఫర్టబుల్ స్టేట్లో ఈరోజు దేవుని మందిరంలో ఆరాధించగలిగే ఒక అద్భుతమైన స్టేట్లో దేవుడు నిన్ను పెట్టి నిన్ను నడిపిస్తున్నాడు. నేను అంటాను, ఇన్ని చేసినా, ఇన్ని వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా వాయిదాలేసి, నువ్వు ఇంకా నీ హృదయంలో ప్రభువుకి స్థానం ఇవ్వకుండా, ఇంకా నువ్వు నీ ఇష్టానుసారంగానే జీవిస్తూ ఒకవేళ వెళితే, నీ అంత ఫూలిష్ పర్సన్ ఈ భూమి మీద ఇంకొకళ్ళు ఉంటారు. యు ఆర్ అకౌంటబుల్ ఫర్ వాట్ యు హ్యావ్ డన్. అందుకనే ఆ రోజు యేసు ప్రభు సిలువలో వేయబడినప్పుడు, ఇద్దరు దొంగల మధ్యలో ఉన్నప్పుడు, ఒక దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు దిగి మమ్మల్ని దించంటాడు. ఏమంటాడు? నువ్వే దేవుడు అయితే దించి మనల్ని దించు అని అంటాడు. కానీ ఈ పక్కన ఉన్న దొంగ ఏమంటాడంటే, ఇప్పుడు కూడా బుద్ధి రావట్లేదురా నీకు. ఏంటి? ఇప్పుడు కూడా బుద్ధి రావట్లేదు. మనం చేసిందేంటి? మంచి కార్యాలు చేశామా? అద్భుతమైన కార్యాలు చేశామా? లేదు లేదు, మనం ఇద్దరం దొంగలం, తోడు దొంగలం. అప్పుడు అంటున్నాడు, ఈయన పరిశుద్ధుడు, యేసు, నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? దట్ ఈస్ ఫెయిత్. అది విశ్వాసం. ఏంటి అనంటే, నేను చేసిన తప్పుకి నాకు రావాల్సిన శిక్ష ఇది, కానీ ఏ పాపము చేయని నీవు, పరిశుద్ధుడైన నీవు, సకల మానవాళి కొరకు నువ్వు ప్రాణం పెడుతున్నావు. ఒక దినమున నువ్వు మరలా వస్తావు, నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. ఈరోజు ఒకే ఒక మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు మరణం మనకు పరిష్కారం, కానీ పరిష్కారం నీ పరిష్కారంగా మారిందా లేదా? ఇది మొదటిది. రెండవ మాట ఏంటనంటే, నీ కొరకు ఇంత చేసిన ప్రభు, రోమీలకు రాసిన పత్రికలో రాసినట్టు, మన కొరకు తన కుమారుణ్ణే ఇవ్వటానికి వెనుతీయని ప్రభు వీటన్నిటితో నీకు కావలసినవి ఎందుకు అనుగ్రహించడు అని ఒక ప్రశ్న వేస్తాడు. అంతే కదా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం దగ్గర 33వ వచనంలో మనం చూస్తే ఏమనంటాడు? దేవుడు తన అద్వితీయ కుమారుని మన కొరకు ఇవ్వటానికి వెనుదీయని ప్రభు. అసలు ఆ మాట చూడండి. కొన్నిసార్లు మనం గిఫ్ట్ ఇవ్వాలంటే ఏం చూస్తాం?
మరి అంత కాస్ట్ ఎందుకులే అంటాం లేదు కొన్నిసార్లు. ఏమండి, అన్ని చోట్లకి మీరు వెళ్ళి గోల్డ్ రింగ్లు ఇచ్చొస్తారా? డైమండ్ రింగ్లు ఇస్తారా? ఎవరు? ఎవరికి ఏమి ఇవ్వాలో మనం ఆలోచన చేస్తాం. అక్కడ రాసిన మాట ఏంటంటే, తండ్రి మన కొరకు తన కుమారుని ఇవ్వటానికి వెనుదీయని దేవుడంట. చదువుతారా మాట? చదవండి ఆ మాట. రోమిలికి రాసిన పత్రిక 8వ వచనం. చూడండి 31 నుంచి. ఇట్లా ఉండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? మన సమస్య ఏంటో తెలుసా? మన పక్షం ఉన్నాడా లేదా అనేది మనం బాధపడుతుంటాం ఎక్కువ సార్లు. మనల్ని పట్టుకున్నాడా, చెయ్యి పట్టుకున్నాడా లేదా అని బాధపడతాం. దేవుడు మనకు తోడైనాడా లేదా అని బాధపడుతుంటాం. కానీ అక్కడ రాసిన మాట ఏంటి? ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక. ఆ ఒక్క మాట అండి, ఎంత అద్భుతమైన మాట. తన సొంత కుమారుని మనకి ఇవ్వటానికి వెనుదీయక. ప్రకాష్ కొరకు తన సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుదీయని ప్రభు. రత్నరాజు కొరకు తన సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుదీయని ప్రభు. ఏమా? దేనా కొరకు తన సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుదీయని ప్రభు. పెట్టుకుంటారా ఆ పేరు? మీ పేరు పెట్టుకుని, నా కొరకు తన సొంత కుమారుని ఇవ్వటానికి వెనుదీయని ప్రభు, నీ కొరకు ఇవ్వటానికి వెనుదీయని ప్రభు అని ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఏం చేయలేదని అనుకుంటావు కదా చాలాసార్లు. దేవుడు జాబ్ ఇగిపోతే ఏం చేయలేదు అనుకుంటావు, ఆరోగ్యం బాగోకపోతే ఏం చేయలేదు అనుకుంటావు, ఆస్తి రాకపోతే ఏం చేయలేదు అనుకుంటావు. కానీ అంటాడు, నీ కొరకు తన కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుదీయని ప్రభు అన్నిటినీ నీకు ఆయనతో పాటు ఎందుకు ఇవ్వడు అని అంటాడు. మన బాధ ఏంటో తెలుసా? ఇస్తే మరి ఇంకా ఇవ్వలేదు ఎందుకు అని. ఇన్ హిస్ టైమ్ హీ విల్ డూ, డోంట్ వరీ. బట్ నీ కొరకు ఇచ్చిందేంటో తెలుసా? ప్రభు తను తాను అప్పగించుకున్నాడు మన కొరకు. మరణం నుంచి విడిపించాడు, మరణ భయం నుంచి విడిపించాడు, నిత్య మరణం నుంచి విడిపించాడు, ఆత్మీయ మరణం నుంచి ఆయన మనల్ని రెస్టోర్ చేశాడు, మరలా తిరిగి బ్రతికించాడు, దేవునితో పాటు సమాధానపరిచాడు. ఇక నిత్యము ఆయనతో ఉండే భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు. వాట్ ఏ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. ప్రియులారా, గుడ్ ఫ్రైడే ఈజ్ ఫర్ యూ. గుడ్ ఫ్రైడే ఈజ్ ఫర్ యూ. నేనేమంటానంటే, డెత్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ బర్త్ ఆఫ్ అవర్స్. ఏంటది? డెత్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద స్పిరిచువల్ బర్త్ ఆఫ్ అవర్ లైఫ్. నువ్వు ఆత్మీయంగా జన్మించటానికి క్రీస్తు మరణము ఆ ట్రాన్సిషన్ని తీసుకుని వస్తుంది. అండ్ నిజమే, అటువంటి ప్రభు మన కొరకు ఇంత కార్యం చేశాడు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి అని అంటే, వాట్ వీ కెన్ డూ, ఏమి ఇవ్వగలమండి ఆయన చేసిన కార్యానికి, నీ కొరకు ఆయన చేసిన త్యాగానికి? ఒక మాట గమనించుదాం. యేసు ప్రభు నీ కొరకు అనుభవించిన శ్రమలతో పోలిస్తే నువ్వు అనుభవించే శ్రమలు ఎంత ఈక్వల్గా ఉన్నాయి చెప్పండి. ఆయన ఏమంటాడు తెలుసా పేతురు? యేసుక్రీస్తు అనుభవించిన శ్రమల ముందు ఈ శ్రమలు ఎంచదగినవి కాదంటాడు. వెన్ ఐ లుక్ ఎట్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్, దీస్ సఫరింగ్స్ ఆర్ నథింగ్ అనిపిస్తుంది అంటాడు. అనిపిస్తుందా ఏ రోజైనా నీకు? ఈ చిన్న చిన్న కష్టాలకైనా దేవుణ్ణి నేను అనుమానించేది, ఈ చిన్న చిన్న కష్టాలకైనా నేను దేవుణ్ణి ఆరాధించకుండా ఉండేది, ఈ చిన్న చిన్న కష్టాలకైనా దేవునికి నేను దూరం అయిపోయేది, దేవుని సన్నిధికి. ఏ శ్రమను నీ కొరకు ఆయన అనుభవించాడు, ఏ త్యాగమును ఆయన నీ కొరకు చేశాడు. ఎలా జీవిస్తా ఉన్నావు?
ప్రియులరా, ఈరోజు మనం సిలువను చూస్తూ ఉన్నప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటనంటే, హౌ ఐ ఆమ్ లివింగ్. ప్రభు అన్నాడు, ప్రతివాడు తన సిలువను ఎత్తుకుని నడవాలని అన్నాడు. ఇప్పుడు మన సిలువ ఏంటి? యేసు ప్రభుకి వేసిన సిలువ కాదు మన సిలువ. మన సిలువ ఏంటనంటే, ఈ లోకంలో అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వాటిని ఎత్తుకుని నడవగలగటం. గుడ్ థింగ్ ఏంటనంటే, ఆదివారం చెప్తా, మనకు తెలుసు, అది నేను చెప్తా. గుడ్ థింగ్ ఏంటనంటే, ఈ సిలువ శ్రమలు శుక్రవారమే. ఎంతకాలం? శుక్రవారమే. గ్లోరీ ఇన్ సండే. మూడవ దినమునే ఆయన తిరిగి లేస్తారు. ఫర్ ఎవ్రీ క్రాస్ దెర్ ఇస్ ఎ గ్లోరీ. ఫర్ ఎవ్రీ పెయిన్ దెర్ ఇస్ ఎ గ్లోరీ. మహిమ ఉంది, గ్లోరీ ఉంది, అద్భుతమైన మహిమపరచబడే కార్యం దాగి ఉంది ఈ శ్రమల గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు, ఈ సిలువను మోసుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు. యేసు ప్రభువారి యొక్క సిలువ ఎదుట నీ సిలువ ఎంచదగినది కాదు, కానీ ఆ సిలువని ఎత్తుకోమని ప్రభు మనల్ని పిలిచాడు. అందుకనే సిలువ మరణము, సిలువ త్యాగము ఆలోచన చేస్తున్నప్పుడు నీ సిలువేంటో నీకు అర్థం కావాలి. అవమానం వచ్చిందా? నీతిగా జీవిస్తున్నప్పుడు కూడా అవమానం వస్తుందా? మంచిని చేసి కూడా కష్టం అనుభవిస్తున్నావా? మేలు చేసి కూడా నీవు వెనక్కి కోపాన్ని, పగని తెచ్చుకుంటున్నావా? నువ్వు ఏమీ హాని చేయకుండానే హాని చేయబడుతున్నావా? రిమెంబర్ ద క్రాస్. నువ్వు దేవుణ్ణి, నేను క్రైస్తవురాల్ని, క్రైస్తవుని అని చెప్పుకున్నందుకు నిన్ను హింసిస్తున్నారా? ఎస్, క్రైస్ట్ సఫర్డ్. నీ ఇంట్లో నిన్ను ఒక్కడివే నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, మీ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను బాధ పెడుతున్నారా? అవమానిస్తున్నారా? ఫ్రెండ్స్ హేళన చేస్తున్నారా? ఎస్, దిస్ ఇస్ అ క్రాస్. ఆయన నీ కొరకు ఆ క్రాస్ మోసాడు. ఈ సిలువని ఎత్తుకుని నీవు నడవలేవా? చూడండి, సిలువ శ్రమలు చాలా కష్టంగా ఉంటాయి, కానీ ఈ సిలువను మోస్తూ వెళ్ళిన తర్వాత దేవుడు మహిమలోనికి ఆయన వాటన్నిటినీ తీసుకుని వస్తాడు. రిమెంబర్, దెర్ ఈస్ ఎ గ్లోరీ ఆఫ్టర్ ద క్రాస్. అటువంటి మరి సిలువ ప్రభు త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసి ప్రభుని స్తుతించుతూ మన జీవితాలను సమర్పించుకుందాం.